నేను అలసందలు ఈ గ్లాస్ మీద నానబెట్టినాను. టైం పాస్ తినేదానికి 2 గంటలు నానబెట్టినాను. ఎందుకంటే ఈ గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం 2 గంటలు నానబెట్టినాను. చూడండి చక్కగా ఎంత బాగా నానిందో. ఇట్లా గోరుతో సుంచుతానే బాగా పప్పు నలిగింది. దీని 2 రుచులు వచ్చేసాను, ఒక ఏటికి అయిపోతాయి. ముగ్గులన్నీ టైం పాస్ ఇప్పుడు వేస్తాను. బాగా ఇసుక మట్టి రాళ్ళు అన్నీ తీసేసి నీట్గా 4-5 సార్లు కడుక్కొని బాగా మనం తాగుతాం కదా మనుషులు, ఆ నీళ్ళతోనే బాగా నానబెట్టినాను. ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో వేసి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం. చూడండి దీంతో సగం పోసిన అంతే. ఇప్పుడు మనము కొద్దిగా రాళ్ళుప్పు సరిపోతుంది, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మనం వంచుకుంటే దాంట్లో అంతా పోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాము అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. 3 రోజులు కానీ అంటే 2 రోజులు కానీ రానిచ్చుకుందాము. ఇప్పుడు చూస్తామండి, విజిల్ తీసేసి విజిల్ పోతుంది. ఇప్పుడు చూస్తాం మనం. చాలా బాగా ఉడికినాయండి మెత్తగా. చూడండి అట్లా అంటే పోతుంది 2 రోజులకే. ఇప్పుడు మనం వడబోసుకుందాం. ఒక చిల్లీలు బక్కలి గిన్నె అంటారు మేము, మీరేమంటారా, చిల్లీలు గిన్నె పెట్టుకొని దీంట్లో ఇలా వడబోసుకుందాం. వడబోసుకున్న తర్వాత నీళ్ళన్నీ పొంగినాయి కదా, బాగా ఇలా ఉంపుకోవాలా. ఇప్పుడు చూసాం మనం ఈ రసము పారబోయేది. ఈ రసం దీంట్లో ఈ కట్టు పారబోయకూడదు. దీంతో నేను రసం పెడతా, చూపిస్తా. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు దీంట్లోనే నానబెడుతున్నాను. రసం చేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేసుకోవాలా, ఇప్పుడు స్టవ్ ముట్టిస్తాం. గిన్నె కాస్తాం. ఆయిల్ అయితే వేసుకున్నాను. గిన్నె
నీళ్ళన్నీ మీరిపోయినాయి కదా. దాంట్లో ఇప్పుడు నూనె ఎక్కువ ఏం అవసరం లేదు, చాలు. ఒక్క స్పూన్, ఒక స్పూన్ వేసి మళ్ళీ స్పూన్ చాలు, అంతే. దాంట్లోకి మనము ఏం తీసుకున్నా, నేను పెద్ద సైజు 2 ఎర్రగడ్డలు, కరివేపాకు తరిగి పెట్టుకున్నా సన్నగా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నా, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆవాలు, మంట తగ్గిస్తా, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, ఇప్పుడు ఎర్రగడ్డలు, ఇప్పుడు కరివేపాకు కూడా. ఎర్రగడ్డలు ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు, ఊరిక దాంట్లో కొంచెం పచ్చిదనం పోయేదానికి కొంచెం మంట ఎక్కిస్తా. కనపడుతుందా? కనపడలేదు. చూడండి, చాలు. ఇప్పుడు మనము కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక కొత్తిమిరపకాయ 3 తునకలు వేసి వేసాం, 3 తునకలు వేసి కొత్తిమిరపకాయ వేసాం. ఒకటి ఇప్పుడు వడబోసుకున్న అలసందలు ఇప్పుడు మనము ఇలా కలుపుకున్నాం. ఇంతేనండి. మనం ఉడికించినప్పుడు ఉప్పు వేసినాం కదా, రాళ్ళు ఉప్పు వేసాను. సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్. స్టవ్ బంద్ చేద్దాం. వేరే ప్లేట్లు ఏది తీసుకుంటున్నాను. రుచి
మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపున తెలపండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.